ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నీట్ పేపర్ లీక్‌పై విద్యా వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం ఎంత మేర దెబ్బతింది అని అంటారు? It's gone already because in the mid of April in Rajasthan, Sikar, మీకు ఇందాక చెప్పినట్టు ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి 30,000 పే చేస్తే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ దాంట్లో గెస్ట్ పేపర్స్ అని వీళ్ళు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. త్రూ అవుట్ ద కంట్రీ హూ ఎవర్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ దే పెయిడ్ మనీ అండ్ జాయిన్ ఇన్ ద గ్రూప్. Oh. But at the end of the day, when there was an exam on May 3rd, 120 questions were there in the question paper. Can you How many imagine? people are there in the WhatsApp group? I mean, I don't have a statistical report, Fine. but if I see the news, there were so many people from Kerala, people from North India, people from South, down South, Did people they from take North. any action on them? It is happening. Not forget about the action. I'm not Okay. interested about the action. Okay. I'm interested about the time which was consumed. Yes. స్టూడెంట్స్ వర్ వర్కింగ్ హార్డ్. ఇప్పుడు నీట్ అంటే ఇప్పుడు నాకు గుర్తుండి నేను ఎంసెట్ రాసా. ఐ వాజ్ అ బైపీసీ స్టూడెంట్. నేను ఎంసెట్ రాసా. ఐ క్వాలిఫైడ్ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ. బట్ ఐ డెంట్ వాంట్, ఐ చేంజ్ మై స్ట్రీమ్. అంటే ఒక ఎంసెట్ రాయాలి అంటే ఈ నారాయణాలు, చైతన్యాలు ఇవన్నీ వచ్చి పిల్లలు సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని మెడిసిన్లో జాయిన్ అవ్వాలని కోచింగ్ తీసుకొని డబ్బులు పే చేసి జాయిన్ అవుతారు. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్, ఇఫ్ ద సింప్లీ సే ద ఎగ్జామ్ ఈస్ క్యాన్సిల్డ్, డూ యూ థింక్ ఇట్స్ అ జోక్? No. దెన్ ఇట్స్ నాట్ ఎ జోక్, రైట్? Exactly. సో స్టూడెంట్స్ హార్డ్ వర్క్ మీద అనుమానాలు వచ్చినాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అనుమానం వచ్చింది. అండ్ పీపుల్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ద హోల్ సిస్టమ్ యాజ్ అ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉంది? యూ కాంట్ నేమ్ వన్ పర్సన్. వాట్సాప్ గ్రూప్ని మీరు బ్లేమ్ చేయలేరు, జాయిన్ అయిన వాళ్ళని మీరు బ్లేమ్ చేయలేరు, డబ్బులు తీసుకున్న వాళ్ళని బ్లేమ్ చేయలేరు. అండ్ ఐ ఆల్సో హర్డ్ దెర్ వాజ్ ఎ కాలేజ్ వేర్ ఎగ్జామ్ వాజ్ హ్యాపెనింగ్. ప్రిన్సిపల్ క్వశ్చన్ పేపర్ లాకర్ రూమ్ ఓపెన్ చేసి వెనక నుంచి వెళ్ళిపోతే వాళ్ళు లోపలికి వచ్చి క్వశ్చన్ పేపర్ తీసుకున్నారని కూడా నేను న్యూస్ విన్నా. I I also don't heard know that. how far it is legitimate news, but I heard the news. See, when people start taking so casually such kind of prestigious exam, ఎక్కడికి వెళ్ళాలండి మనందరం? ఇప్పుడు వ్యాంగ్చుక్ వచ్చాడు ఇవాళ. ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ప్రొటెస్టు? ఎంతవరకు రిఫార్మ్స్ వస్తాయి? ఎంతవరకు గవర్నమెంట్స్ ప్రామిస్ చేస్తారు? నేనైతే నమ్మను. దిస్ ఈజ్ ఓన్లీ అ మొమెంటమ్. This is only a movement which is happening, and since all the news channels and we are spreading the news, and because we hold the responsibility, దేశంలో ఏం జరుగుతుందో చెప్పాలి కాబట్టి మన బాధ్యత ఉంది, మనం చెప్తాం. బట్ ఎంతవరకు జనాలకి ఇది గుర్తుంటుంది, రేపటి రోజున ఎంతవరకు దీన్ని పాటిస్తారనేది చూడాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నీట్ ఎగ్జామ్పై ఆధారపడి ఉంది. కానీ పదే ఇవి జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీకేజీలు అంటూ. దానిపై ఏమంటారు మీరు? See, that's what I'm saying. These things are very casual in India, in our country, because it's a very shameful thing. ఇప్పుడు మన పక్క దేశాలు ప్రధాన కారణాలు ఏమంటారు? దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్. మనం ఎక్కడికో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళొద్దు, అమెరికాకో లండన్కో ఇంకెక్కడికో. జస్ట్ నేబరింగ్ కంట్రీస్ టేక్ యూఏఈ, సింగపూర్ అండ్ మలేషియా. అసలు అక్కడ అలాంటి ఆలోచన రావడానికైనా వాళ్ళు సాహసిస్తారా? No. వై? బికాస్ ద సిస్టమ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. దే కాంట్ ఈవెన్ డేర్ టు థింక్ ఆన్, ఫర్గెట్ అబౌట్ డూయింగ్. ఆలోచించరు. అంటే ఇప్పుడు మీ లెవెల్లో నా లెవెల్లో డిస్కస్ చేస్తే ఆగే సబ్జెక్ట్ కాదు ఇది. మనం చేసే ప్రయత్నం ఏంటంటే అసలు ఈ వ్యాంగ్చుక్ ఎందుకు చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ అవర్ ఓన్ తెలుగు ఆడియన్స్ దట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ కొంచెం డ్యామేజ్ తగ్గిస్తాం తప్ప స్టాప్ చేయలేం. బికాస్ వీఆర్ ఆల్ హ్యాబిచ్యుయేటెడ్, పీపుల్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్, ద హోల్ సిస్టమ్ ఈస్ కరప్టెడ్. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రూట్స్. సో రూట్స్ అంటున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఇవి రిపీట్ అవ్వవు అనే వాదన ఒకటి వినిపిస్తుంది. దానిపై మీరు ఇట్ ఈస్ అ పొలిటికల్ అండ్ ఎథికల్ డిబేట్. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలా అంటే చేస్తే తగ్గుతాయా? కెన్ యూ స్టాప్? ఇఫ్ రైట్ నౌ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఓకే లెట్ us సే వీళ్ళు ప్రెషర్ పెట్టారు, యూ హ్యావ్ టు పుట్ డౌన్ యువర్ రెసిగ్నేషన్ అని అంటున్నారు. ఓకే, గవర్నమెంట్ ఆల్సో విల్ లిసన్. ఇఫ్ హీల్ పుట్ అప్ ద రెసిగ్నేషన్, are you going to stop these issues? That is not the main concern. ఒకళ్ళు రాజీనామా చేస్తే మేబీ కొంచెం భయం ఫార్వర్డ్ అవుతుందేమో అని. నో, ఇప్పుడు అలా అనుకుంటే మనకి నిర్భయ కేసు వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది. హ్యావ్ యూ స్టాప్డ్? యూ హ్యావ్ సీన్ కదా సిరీస్లో. ఇప్పుడు యూ యాజ్ అన్ జర్నలిస్ట్ మీరే ఎన్నో న్యూస్లు చెప్పుంటారు ఇలాంటివి. సో నేనేమంటున్నానంటే దిస్ హ్యాస్ బికమ్ అ హ్యాబిట్ టు అస్. ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీబడీస్ DNA. So that DNA you cannot change. So
దట్ ప్రాక్టీస్ హ్యాస్ టు కమ్ స్లోలీ. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యూ హ్యావ్ టు గివ్ ఎ థాట్. బట్ ఆ థాట్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. బికాజ్ ద స్పార్క్ ఏదైతే క్రియేట్ అయిందో లాస్ట్ 25 డేస్లో, ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ జెన్జీ స్టూడెంట్స్, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దమ్. ఎందుకంటే వీళ్ళకి మీరు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చి ఒక బుక్ ఇచ్చి ఫాలో అవ్వండి అంటే ఫాలో అవ్వరు. దే ఓన్లీ అడాప్ట్ ఇఫ్ దే లైక్ ఇట్. దే ఓన్లీ ప్రాక్టీస్ ఇఫ్ దే వాంట్ ఇట్. ఓకే, యూ కెనాట్ పుట్ ఎనీ బార్స్, రెగ్యులేషన్స్ టు దెమ్. So if this kind of students and this kind of mindsets are coming, that is wherein you see a lot of students in Jantar Mantar and in Delhi and Mumbai cities. So ilanti ఆలోచన మొదలైంది కాబట్టి at least thanks to all this, thanks to Wangchuk that he created a spark, and now governments will give a small thought. అరే మనల్ని ఎవరో క్వశ్చన్ చేస్తారు, ఒకళ్ళో ఇద్దరో కాదు లక్షల్లో వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ దట్ వీ విల్ ఆల్సో మేక్ సమ్ రిఫార్మ్స్. ఓకే, మొత్తం ఈ వ్యవహారంలో నష్టపోయింది విద్యార్థుల, విద్యా వ్యవస్థ, లేక ప్రభుత్వ విశ్వసనీయత అంటారు? ఇందాకే చెప్పాను నేను, అందరు ముగ్గురు ముగ్గురు. ఆల్, బికాస్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ బిగ్గర్ లాస్. బికాజ్ వాళ్ళ హార్డ్ వర్క్ని డౌట్ చేశాము. పేపర్స్ మీరందరూ కాపీ కొట్టారు, మీరందరూ పేపర్స్ మాల్ ప్రాక్టీస్ చేశారు, వాట్సాప్లో తీసుకొని వచ్చారని ఎగ్జామ్సే బ్యాన్ చేశారు కదా. అండ్ పీపుల్ లాస్ ద ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్. మనలాంటి వాళ్ళకి వ్యవస్థ మీద నమ్మకం పోయింది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పాలసీస్ మీద వి లాస్ ద ట్రస్ట్. సో ఆల్ ఆర్ ఎట్ లాస్. ఓకే, భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటారు? ఎలాంటివి తీసుకోవాలి అని అంటారు? ఎలాంటి అవకాశాలు తీసుకోవాలి అంటే ద సిస్టమ్ హ్యాస్ టు బి మోర్ స్ట్రాంగ్. డిజిటల్ సెక్యూరిటీ ఉండాలి. అండ్ ఈ లీకేజెస్ ఇవన్నీ అవ్వకూడదు అంటే అట్ ఎవ్రీ లెవెల్ దేర్ షుడ్ బి అ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఇన్ని సీసీ కెమెరాస్ వస్తున్నాయి, అక్కడ కూడా పెట్టండి కదా. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్ ఆర్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్. వాట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అవన్నీ మాట్లాడడానికి, డిసైడ్ చేయడానికి దెర్ ఆర్ మోర్ ఎక్స్పర్టీస్ ఇన్ ద సిస్టమ్. మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సిస్టమ్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పెద్ద సిస్టమ్. సిస్టమ్ పెద్దదైనప్పుడు ఛాలెంజెస్ కూడా పెద్దగానే ఉంటాయి. వెన్ ఛాలెంజెస్ ఆర్ బిగ్, సిస్టమ్ ఈజ్ బిగ్, ఆటోమేటికలీ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫిషియంట్ బ్రెయిన్స్ టు కంట్రోల్ దట్. ఓకే మ్యామ్, వాంచుక్ చేస్తున్న ఈ ఉద్యమం దేశానికి ఇస్తున్న ప్రధాన సందేశం ఏంటి అని అంటారు? సందేశం ఏంటంటే యూ ఆల్ హ్యావ్ టు బీ విజిలెంట్ అండ్ యూ ఆల్ హ్యావ్ టు బీ కమిటెడ్ టు ద సిస్టమ్. ఇప్పుడు నువ్వు డీవియేట్ అయ్యి ఒక చిన్న పని చేసి ఇవాళ ఎవరు చూడట్లేదు, ఎవరు ఏం అనుకోవట్లేదు అంటే there will be somebody to question you, which you are seeing the repercussions and result. So what he's trying to tell you right from 2-3 decades, he's always want the accountability, transparency, educational reforms undali, society ni save cheyandi, environment ni save cheyandi, students future ni save cheyandi anede his philosophy, what I understand personally. Okay.